టీ20 వరల్డ్ కప్ మళ్లీ వచ్చేసింది. నేటి నుంచి ప్రపంచ కప్ పండుగ మొదలు కానుంది. ఈసారి భారత శ్రీలంకల్లో ఈ మెగా సందడి జరగనుంది. ఐసీసీ టోర్నీల్లో పొట్టి ప్రపంచ కప్ కు ఉండే క్రేజ్ వేరు. ఇప్పుడు భారత జట్టు డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగడం, అది కూడా సొంత గడ్డపై ఆడడంతో భారత ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. మరోసారి టీమిండియా ప్రపంచ కప్ ముద్దాడాలని ఆశిస్తున్నారు. మెరుపులు మెరిపించే బ్యాటర్లు, బుల్లెట్ లాంటి బంతులు, ఫీల్డింగ్ విన్యాసాలు, ఉత్కంఠభరిత మ్యాచ్లు. ఇలా టీ20 వరల్డ్ కప్ అంటే అభిమానుల్లో ఆసక్తి ఎక్కువే. 2024లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ టీ20 వరల్డ్ కప్ ఫైట్ ప్రారంభం కానుంది. ఇవాళ వరల్డ్ కప్లో భారత జట్టు తమ ప్రయాణాన్ని యూఎస్ఏతో మొదలు పెట్టనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ భీకర ఫామ్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దూబేలు కూడా స్ట్రాంగ్గా ఉండడంతో బ్యాటింగ్ దళం అత్యంత పటిష్టంగా ఉంది. టీ20 ఫార్మెట్లో టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సూర్యసేన అత్యున్నత స్థాయిలో ఉంది. భారత్తో మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేయడంతో 2 పాయింట్లు ఖాతాలో చేరుతాయి. ఇక మిగతా ప్రత్యర్థులు నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా వంటి పసికూనలే కావడంతో టీమిండియా సూపర్ 8కు చేరుకోవడానికి పెద్దగా కష్టం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్ పాక్ మ్యాచ్పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కానీ ఈ ప్రపంచ కప్లో దాయాదుల పోరు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తోంది. భారత్, పాక్ ఒకే గ్రూప్లో ఉండగా ఈ నెల 15న కొలంబోలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే మ్యాచ్ జరుగుతుంది. తాజా పరిస్థితులను చూస్తే నాకౌట్లో కూడా వీరి మధ్య పోటీ ఉండకపోవచ్చు.